హలో ఆల్, వెల్కమ్ టు సిడ్నీ నగరం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను సిడ్నీలో వచ్చినప్పటి నుంచి నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా అండి, అపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ చాలా సెక్యూర్డ్గా ఉంటాయండి. ఎంత సెక్యూర్డ్ అంటే మనకి ఎవరైనా వచ్చారు అని అంటే వాళ్ళ దగ్గర ఏదో కీస్ అయినా ఉండాలి, లేదా వాళ్ళకి ఒక పిన్ అయినా తెలిసి ఉండాలి ఎంటర్ అవ్వడానికి, లేదా మనం పిన్ చెప్తేనే వాళ్ళు ఎంటర్ చేయగలగాలి. మనం యాక్సెస్ ఇచ్చే వరకు వాళ్ళు ఎంటర్ అవ్వలేరండి. ఇప్పుడు నా దగ్గర కీస్ ఉన్నాయి. మా అపార్ట్మెంట్లోకి ఎలా ఎంటర్ అవుతామో చూద్దామా? సో ఇది మేముండే ఇది అపార్ట్మెంట్ అండి. ఇక్కడ ప్రతి ఒక్క డోర్ దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ చూస్తున్నారు కదా ఇక్కడ, ఆ సిస్టమ్తోనే మనం యాక్సెస్ ఇవ్వగలుగుతాము. ఇది అక్కడ ఒక కెమెరా కూడా ఉంటుంది అనమాట, ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు ఏంటి అని. సో ఇప్పుడు మనం రాగానే ఇక్కడ ఇది బ్లింక్ అయిపోయింది. ఇక్కడ ఇది నా దగ్గర కీస్ ఉంది కదా, ఈ కీస్లో ఇది ఫాబ్ అంటారు. ఈ ఫాబ్ యూజ్ చేసుకొని ఎంటర్ అవ్వగలుగుతాము, లేదా మన ఫ్లాట్ నెంబర్ కొట్టి మనకి రింగ్ ఇస్తే పైన ఇంటర్కామ్ ఉంటుంది. ఆ ఇంటర్కామ్లో మనకి ఎవరు వస్తున్నారు అనేది ఈ కెమెరా నుంచి కనిపిస్తుంది. అక్కడ యాక్సెస్ ఇస్తే ఇక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నా దగ్గర కీస్ ఉంది కాబట్టి నేను ఈ ఫాబ్ యూజ్ చేసి ఎంటర్ అవుతాను. ఇప్పుడు రెడీగా ఉన్నాను, ఫాబ్ పెట్టేస్తున్నాను. సో చూసాను కదా, ఇప్పుడు డోర్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఉండే బిల్డింగ్, ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం ఏమైనా కీస్ మర్చిపోయినా, మనకు డెలివరీస్ ఏమున్నా కానీ వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ. నాకు ఇప్పుడు డోర్ యాక్సెస్ వచ్చినా నేను లిఫ్ట్ యాక్సెస్ కనుక ఇవ్వకపోతే వాళ్ళు లిఫ్ట్ కూడా ఎక్కలేరండి. నేను లిఫ్ట్ యాక్సెస్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు నేను లిఫ్ట్లో ఎక్కుతున్నాను. ఇది కూడా లిఫ్ట్లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలానే ఒక స్కాన్ చేసే ఫామ్ని పెట్టి స్కాన్ చేయాలి. చేసిన తర్వాత సెలెక్ట్ చేస్తే అప్పుడే లిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. వచ్చేసామండి మా ఫ్లోర్కి. ఇంకా ఇప్పుడు వెళ్ళి కీస్ యూజ్ చేసి డోర్ ఓపెన్ చేయడమే. చూసారు కదా ఎంత సెక్యూర్డ్గా ఉందో. నేను అదే చెప్పింది, ఇక్కడ అపార్ట్మెంట్స్ అని చాలా సెక్యూర్డ్గా ఇలా ఉంటాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సిడ్నీ నగరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే అయితే మరి ఉంటాను, బాయ్.